మాత్రం నేను చెప్తాను. రైట్. రామూర్తి గారు నమస్కారం. నరసయ్య గౌడ్ గారి వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? అంటే రెండు రకాలు, ఒకటి క్షేత్రస్థాయిలో వ్యతిరేకత అనేది మాకేమీ లేదు, మేము కష్టపడి పనిచేస్తున్నాం అని ఒకటి అంటున్నారు. రెండోది ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో ఈ యంత్రాంగం అంతా గత 10 ఏళ్లలో మీ ప్రభుత్వానికి, మీ గత ప్రభుత్వానికి అలవాటు పడిపోయి దాని నుంచి ఇంకా బయటికి రాకుండా కాంగ్రెస్కి కాస్త దూరంగానే ఉన్నారు అన్నటువంటి వాదన చాలా గట్టిగానే వినిపిస్తోంది. దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? అందరికీ నమస్కారం. నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, వ్యూవర్స్ కు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మిత్రులు పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు చెప్పాలా, చెప్తే ఏదో ఒక ఇప్పుడు డిబేట్ లో పాల్గొన్నప్పుడు నా పార్టీ మొత్తం ఆగమైపోయింది అట్లా అయింది అని ఎవరు చెప్పరు కదా. నాకు అనిపించింది ఏంటంటే మా నరసయ్య గౌడ్ గారు మొత్తం వాస్తవాలు దాచుకొని మాట్లాడుతున్నాడు. ఈ అధికారము ఎవరున్నా, ఇప్పుడు వాడలేక మధ్యలో దరువు బాగలేదు అని అన్నగట. అధికారులు ఎవరున్నా, మీరు పోయినా వీళ్ళు వచ్చినా ఇంకోరు వచ్చినా అధికారులు వాళ్ళే ఉంటారండి. వాళ్ళతో పని మంచిగా చేయించుకోవాలి. అధికారులనే ప్రతి దానికి బాధ్యులుగా చేయకూడదు. మీరు చేయడం చేతగాక మీరు చెప్పింది మాత్రం చేస్తారు. కలెక్టర్లు ఎవరి పనులు తింటారు? మంత్రివర్గ తీర్మానాలు, మీరు ఇచ్చే పథకాలు క్షేత్ర స్థాయిలో తీసుకుపోవడంలో వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తారు. వాళ్ళ కింద ఉన్న సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ స్థాయి నుండి కింద సెక్రటరీ వరకు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు చాలా క్లియర్ గా ఉన్నారు. అధికారుల మీద తప్పించుకునే ధోరణి ఈ ప్రభుత్వం చేస్తున్నది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఏ వర్గం ఈ 13 నెలల్లో ఒక్క వర్గం అయినా మేము సాటిస్ఫాక్షన్ ఉన్నాగా, ఇగో చాలా ఈ ఒక్క హామీ సంపూర్ణంగా అమలైందని చెప్పే పథకం ఏదైనా ఉన్నదా? నరసయ్య గారు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఏ ఒక్కటైనా మార్పు కోసం ఓటేస్తే తెలంగాణ ప్రజలకు ఏడుపు తప్ప ఈ 13 నెలలు ఏమీ మిగలేదు. మీరు దేన్నైనా తీసుకోండి. అందుకే వీళ్ళకు భయం. వీళ్ళు ఎన్నికలకు పోరు. ఎన్నికలకు పోతే మాకు చిరాట్లు పడతాయి, కేంద్రం నుంచి వచ్చే ఒత్తిడి మాకు వస్తుంది. కాబట్టి ఎన్నికలకు పోకుండా జంకుతున్నది వాస్తవం. వీళ్ళకు వెన్నులో సలిబుడుతుంది. ఎందుకంటే ప్రజలలో మేము కూడా తిరుగుతున్నామండి. వాళ్ళు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసులలో ఇరికారు. ఏడా మీరు పెట్టే అక్రమ కేసులు, మీరు దుర్మార్గంగా మీ నాయకుడు జైలుకు పోయొచ్చాడు కాబట్టి, మీ నాయకుడు నోట్లకు ఓట్ల కట్టలతో దొరికాడు కాబట్టి అందరూ కూడా అలానే జైలుకు పోవాలని చూస్తున్నాడు మీ నాయకుడు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీల మీద ఒక్క రోజైనా మీరు సమీక్ష ఇచ్చారా? ఏది అమలైంది చెప్పండి. మీరు అన్నది ఇప్పుడు నేను అడుగుతున్నాను. మీరు ఊర్లలో పోతే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ప్రజలు అడుగుతారు, నేను కాదు. బొమ్మ రామూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా నేను అడగడం లేదు. 2500 రూపాయలు మీరు నెలకి ఇస్తా అన్నారు. ఇప్పుడు 13 నెలలు అయింది, ఎప్పుడు ఇస్తారని అడుగుతారు. 4000 రూపాయలు పెన్షన్ ముసలమ్మలకు, మా వృద్ధులకు ఇస్తారని 2000 పెంచి ఇస్తా అన్నారు. ఆ 2000 కూడా 2 నెలలు కట్ చేశారు. 4000 ఇవ్వడం లేదు, ఎప్పటి నుండి ఇస్తారు సార్ అడుగుతారు. మీరు అడిగి చెప్పే దమ్మున్నదా, ధైర్యం ఉన్నదా? అసలు సమాధానం చెప్తారా? రుణమాఫీ అన్నారు, చాలా మందికి చేయలేదు. 50% కూడా కాలేదు. రైతు భరోసా మొత్తం ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారు. 12-15 చెప్పారు, ఊదరు కొట్టారు. ఉరకండి 2 లక్షలు తీసుకోండి అని. అటు రుణమాఫీ ఆగమైపోయింది, ఇటు రైతు భరోసా 15,000 ఇస్తాం. ఇప్పుడైతే 10,000 అయితే వస్తుంది. మీరు ఆగండి, December 9 తర్వాత 15,000 అన్నారు. 12,000 తెచ్చారు. అది కూడా ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అది లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మీకు క్వశ్చన్ గా ఉంటుంది. రైట్. హలో, మీ వాయిస్ సరిగా లేదండి. నరసయ్య గౌడ్ గారు, మీ వాయిస్ ఎందుకో రావట్లేదు సరిగ్గా, ఒక్కసారి చూడండి ప్లీజ్. హలో. నరసయ్య గౌడ్, హలో. ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు వస్తుంది. కాబట్టి వీళ్ళకి ఆ భయం పట్టుకున్నది. ఇప్పటికైనా మీరిచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఇప్పటి వరకు రేషన్ కార్డు అన్నారు, ఇప్పటి వరకు కింద ఇల్లు అన్నారు, ఏ ఒక్కరు కూడా మీరు స్టార్ట్ చేయలే. చెప్తున్నాం ఇప్పటికీ 3-4 సార్లు ఒక్కొక్కరి దగ్గర నుంచి హలో వినిపిస్తోంది. రామూర్తి గారు బాగానే వినిపిస్తోందండి. మాకు వినిపించట్లేదు, మీరు మాట్లాడేది వినిపిస్తుంది. ఓకే.